అందరికీ దేని పరిస్థితి నామంలో మీకు అందరికీ వందనాలు. నేను అసలు అనుకోలేదు బర్త్డే చేసుకుంటాను. అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ మా సారు నా ఫోటోను ఆ విధంగా బర్త్డే అని పెట్టి నిన్ననే నాకు స్టేటస్ పెట్టిండ్రు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నేను పోయిన సంవత్సరం కూడా నేను బర్త్డే మా బంధువుల మధ్యలో బర్త్డే జరుపుకున్నాను. అనుకున్న రీతిగా దేవాలయమైతే నేను అమెరికా వెళ్ళాలని పోయిన సంవత్సరం అనుకున్నప్పుడు దేవుడు అనుకున్న రీతిగా అమెరికా వెళ్ళడానికి సహాయం చేసేసి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినాము. మా బిడ్డను తీసుకున్నాము. మా భర్తకు చాలా ఇంట్రెస్ట్, అంటే బర్త్డే చేసుకోవాలి తను అని. నాకు అంత ఏం లేదు, ఎందుకంటే మన పెద్దవాళ్ళ మన పిల్లలు చేయాలి కదా బర్త్డే అన్న కాన్సెప్ట్ ఏముండే, కానీ చేసుకున్నాము బర్త్డే అని తనే నా సమయంలో అన్నారు. నా బంధువుల మధ్యలో, నా స్నేహితుల మధ్యలో, మా సేవకులు అందరి ప్రార్థన వల్ల ఈరోజు ఈ విధంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించినారు. మీ అందరి ప్రార్థన వల్లనే నేను పోయిన సంవత్సరం నా భర్తకు ఒక వారం రోజులు జ్వరము, ఒక వారం రోజుల తర్వాత నాకు జ్వరము. మేము ఎంతో బాధపడ్డాం, ఎన్నో సమస్యలు. అయ్యో ఏంటిదని నేనైతే నా తల్లి నా తండ్రి లేనప్పటికీ నేను ఎవరితో చెప్పుకోవాలని, నేను ఎప్పటికీ చెప్పుకోను, నేను పెద్దదాన్ని దేవుని దగ్గర ప్రార్థించి నా మనసు ఆగలేక మస్తు వేదనతో ఉండి ఒకరోజు మా ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి నేను ఆమెను పట్టుకొని బాగా ఏడ్చిన. ఎట్లా అంటే నా కడుపులోకి వెళ్ళొచ్చి దుఃఖం నేను ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు నాకు లాంటి తల్లి లాంటి ధైర్యం ఇచ్చి కేవలం ప్రార్థనే ధైర్యమే, నువ్వు అదేమి పడద్దని, పిల్లల విషయం కానీ, ఇంట్లో నెమ్మది కానీ, డ్యూటీలో కానీ, నా భర్త విషయంలో కానీ అన్నిట్లో నాకు ధైర్యం చెప్పింది మాడబిడ్డ. మా మరుదులు ఒకతను హైదరాబాద్లో ఉన్నప్పటికీ, ఒకతను మంచిర్యాలలో ఉన్నప్పటికీ, వాళ్ళు చిన్నవారైనప్పటికీ నా విషయంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నాకు ప్రార్థన సహాయం, ఏ విషయమైనా కష్టమైన బాధైనా సంతోషమైన, తల్లిదండ్రులు లేనప్పటికీ నేను పెద్దదాన్ని అయినప్పటికీ నన్ను ఒక చిన్నపిల్లలాగా నన్ను అన్ని విషయాలలో నాకు ధైర్యం చెప్తూ ముందంజగా అన్ని విషయాలలో నా కుటుంబం ఉన్నారు. ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామంటే కేవలం మా అత్తమ్మ మా మామయ్య ప్రార్థన వల్ల, నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల. మా మామయ్య కూడా పోయిన 2 నెలల కిందట అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న మేము ఆనందం మస్తు బాధపడి ఏడుస్తున్నప్పుడు రాసి లేచి మళ్ళా మా అత్తమ్మ కళలోకి వచ్చి బిడ్డ నాన్నప్పుడు ఉన్నాడు, అనిత మనం పోదామంటాం, మనం పోవడానికి వీల్లేదండి, టికెట్ ఉండదు, ఎట్లా టికెట్ మళ్ళీ డబ్బులైనా కానీ మనకు ప్లేస్ దొరకదు అని మేము బాధపడ్డప్పుడు అక్కడ ఉన్న సంఘం యుఎస్ఏలో ఉన్నటువంటి సేవకులు అందరూ ప్రార్థన చేసి, అన్న మీ నాన్నగారు బాగుంటారు, అక్క మీ మామయ్య గారు బాగుంటారు, మీరు టెన్షన్ పడద్దు, మీరు మీ అనుకున్నట్టు మీ బర్త్డే చేసుకుంటారు, మీ సార్ బర్త్డే చేసుకుంటారు, మీ కొడుకు ఇప్పుడు ఈ మంత్లోనే మా ముగ్గురి బర్త్డే, నాది, నా తర్వాత మా చిన్న మనవరాలు తర్వాత మా సార్ది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మా కొడుకుది, మా కోడలిది, మాకు ఒకటే బర్త్డే. మీరు కూడా నాది కూడా బర్త్డేలు మేము చేసుకోవాలి. నాది కూడా ఆగస్ట్ 1 నాది కూడా ఎన్నో జరుపుకోవాలని మీరు అందరూ ప్రార్థించండి. ఇంకా మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి, నా కొడుకు ఉద్యోగం గురించి, దూరదేశంలో ఉన్న నా బిడ్డ వివాహం గురించి, ఉద్యోగం గురించి, ఆనందకు అన్ఫిట్ అయ్యి అన్ని కార్యక్రమాల గురించి, ఇలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని మీరు అందరి ప్రార్థన సహాయం కోరుతున్నాను. మా పిలుపు అందుకని మీ అందరికీ వచ్చినందుకు మీకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించగలరు. ఆమేన్.